లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు మనోజ్ని నిలదీస్తాడు. నువ్వు ఎత్తుకుపోయిన ఆ 40 లక్షల రూపాయలు తెచ్చి ఇంట్లో ఇచ్చి ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకో అని అనగానే ఎందుకురా అమాయకుడిని పట్టుకొని అలా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? వాడిని ఎందుకురా రోజు అంత హింస పెడుతున్నావు? మౌనిక గురించి నీకు ఒక్కడికే బాధ ఉన్నట్టు నాకు లేనట్టు మాట్లాడతావేంటి? మౌనికని కన్న తల్లిని నేను. అలాంటిది తన పెళ్ళికని దాచిన 40 లక్షల రూపాయల గురించి అందరికంటే ఎక్కువ బాధ నాకే ఉండాలి. కానీ ఆ బాధ నీకెందుకుంది? నాకు కూడా బాధే కదా. తాని పెళ్ళికని దాచిన డబ్బు వాడు తీసుకువెళ్ళి మోసపోవటం. ఎందుకురా వాడిని ఇబ్బంది పెడుతున్నావు అన్నీ తెలిసి అని అనగానే, మమ్మీ వాడు నిన్ను బాగా నమ్మేస్తున్నాడు. ఆ డబ్బైతే వాడు రూపాయి బిళ్ళ కూడా ఖర్చు చేయలేదు. అలాగే ఆ డబ్బు దాచిపెట్టాడని నాకు బాగా నమ్మకం అని అనగానే, అప్పుడు ఇలా అంటాడు మనోజ్, లేదు ఆ డబ్బు నా దగ్గర లేదు. ఆ డబ్బుని నేను మోసపోయాను. నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది. ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటికి 1,00,000 సార్లు పైగా నేను చెప్పాను. ఆయన నన్ను నమ్మడం లేదు అని నటిస్తూ ఉండగా అప్పుడు ఇలా అంటుంది ప్రభావతి, ఏంటి బాలు, ఏంటి నీ బాధ? వాడికి పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? అన్నకి పెళ్ళి అవ్వకుండా ఉండాలని ఎందుకురా అలా కోరుకుంటున్నావు అని అంటే, ఇక బాలు ఇలా అంటాడు, చూడు మమ్మీ, పెళ్ళి కాకూడదు అని నేనైతే కోరుకోవడం లేదు. కానీ వీడి వల్ల మరో అమ్మాయి మోసపోకూడదని నేను కోరుకుంటున్నాను. వీడి గురించి అన్ని విషయాలు తనకి చెబుతాను. తను నచ్చి వీడిని పెళ్లి చేసుకుంటే పర్వాలేదు. అలా కాకుండా వీడి నిజస్వరూపం ఏంటో తెలియకుండా పెళ్లి చేయడం నాకైతే నచ్చలేదు. చూడు మనోజ్, ఆ డబ్బు ఎలా తీసుకొచ్చిస్తావో అదంతా నాకు అనవసరం. డబ్బైతే మొత్తం అలా తెచ్చి నా చేతిలో పెట్టాలి. పెళ్లి చేసుకో, ఆ తర్వాతే పెళ్లి చేసుకో. కాదు కూడదు అంటే నీ నిజస్వరూపం మొత్తం నేనైతే ఆ అమ్మాయితో చెప్పేస్తాను అని అంటాడు. ఇక అప్పుడు ప్రభావతి ఇలా అంటుంది, వాడు నా మీద ఒట్టు వేశాడ్రా. నా మీద ఒట్టు వేసి కూడా ఆ డబ్బు తేడని ఎలా అంటావు నువ్వు? వాడికి డబ్బు కంటే అన్నిటికంటే నేనే ఎక్కువ. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎలాగో నా మీద నీకు ఏ ప్రేమ లేదు. కనీసం వాడికైనా నా మీద బాధ్యత ఉంది. నా మీద ఒట్టేసి రూపాయి కూడా వాడు వేస్ట్ చెయ్యడు. ఆ 40 లక్షల రూపాయలు తెచ్చిస్తాడు. వాడికి కొంచెం టైం ఇవ్వాలి అని ప్రభావతి అంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన మనోజ్ కోసం రోహిణి ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి మనోజ్ ఇంకా రాలేదు? టైం అవుతుంది. ఇక్కడికి రమ్మని చెప్పాడు కదా, డబ్బు తీసుకొని వస్తాను, మనం ఆ బ్యూటీ పార్లర్ కొందాము అని అన్నారు కదా. ఇక బ్యూటీ పార్లర్ అమ్మే యజమానురాలు కూడా వచ్చేసింది. ఏనేంటి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోపు ఇక అతి కష్టం మీద ఇక అక్కడి నుంచి బయటపడి మనోజ్ బయటకు వస్తాడు. బయటకు వచ్చి, అమ్మయ్య, అది ఇల్లులాగా లేదు, అది ఒక నరకంలాగా ఉంది, ఓ జైల్లాగా ఉంది. జైల్లో ఉన్న ఖైదీలకైనా కాస్త ప్రశాంతత ఉంటుందేమో, అంతకంటే దారుణంగా నన్ను హింస పెడుతున్నాడు ఆ బాలుగాడు. అమ్మయ్య, బయటపడ్డాను, ఈ పూటకి ఇది చాలు అని అనుకొని ఇక వెంటనే ఆ డబ్బుని 40 లక్షల రూపాయలని డ్రా చేస్తాడు. డ్రా చేసి వస్తూ ఉండగా ఇంతలోపు రోహిణి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు మనోజ్, నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అని అనగానే, 10 నిమిషాల్లో మేము ముందుంటాము అని చెప్పి ఇక మనోజ్ అక్కడికి వెళ్తాడు డబ్బుతో. ఇక ఒక బ్యూటీ పార్లర్ అమ్మే యజమానురాలు, ఏంటండి ఇంత లేటు అని అనగానే, కాస్త ట్రాఫిక్లో లేట్ అయిందని చెప్పేస్తాడు. సరే ఇదిగోండి మీ డబ్బు అని ఇవ్వగానే, ఇదిగోండి ఈ బ్యూటీ పార్లర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఆవిడ ఇస్తుంది. ఇక వాటిని తీసుకొని రోహిణి చేతిలో పెడతాడు మనోజ్. ఇక ఆ పేపర్స్ చూసుకొని మురిసిపోతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నా కళ నెరవేరింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నిజంగా నువ్వు నాకు దొరకడం అది నేను చేసుకున్న పుణ్యం, గొప్ప అదృష్టం. ప్రతి ఆడపిల్ల నీలాంటి భర్తే రావాలని కోరుకుంటుంది. ఈ రోజుల్లో మగవారు ఆడవాళ్ళని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. కానీ కష్టాల నుంచి గట్టెక్కించే వాళ్ళు కొంతమందే ఉన్నారు. వాళ్ళలో ఒకడివి నువ్వు అని ఇక హక్ చేసుకొని అంటూ ఉంటుంది. ఇంతకీ ఈ డబ్బు అని అంటుంది రోహిణి. చెప్పాను కదా రోహిణి, నేను లోన్ పెట్టాను, ఆ లోన్ శాంక్షన్ అయింది, డబ్బు వచ్చింది.
నెల నెల కొంచెం కొంచెం కడితే సరిపోతుంది. నువ్వేం దాని గురించి ఆలోచించొద్దు, టెన్షన్ ఏమీ తీసుకోవద్దు. ఈఎంఐ కూడా చాలా తక్కువేలే. ముందు నువ్వు వర్క్ స్టార్ట్ చేయి. నేను పెళ్లి చేసుకుంటున్నామో, నువ్వు నా కాబోయే భార్యవి. నువ్వు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తూ వాళ్ళతో మాటలు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అందుకనే నేను లోన్ తీసుకున్నాను అని అనగానే ఇక హక్ చేసుకొని కన్నీరు పెట్టుకుంటుంది రోహిణి. ఇక బాలుని తిడుతూ ఉంటుంది ప్రభావతి. ఏం కొడుకును కన్నావయ్యా, అసలు ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నాను అని ఒక్కరోజు కూడా నీకు బాధ అనిపించడం లేదా? వాడు చేసే పనులు మీకెందుకంత నచ్చుతున్నాయి? మీకెందుకు కోపం రావడం లేదు? మీ వల్లే వాడలా తయారయ్యాడు అని అంటుంది ఇక సత్యాన్ని ప్రభావతిని చూసి చాలా కోప్పడతాడు సత్యం. ఏంటి నువ్వు మాట్లాడేది కొంచెమైనా నువ్వు ఏ రోజైనా సరైందా కాదా అని ఆలోచించవా? నిజానికి ఆ మాట నేను నిన్ను అడగాలి. నువ్వు మనోజ్ని ఎందుకంత గారాబం చేసి వాడిని అలా చెడగొట్టావు? నీ వల్లే వాడలా తయారయ్యాడు. బాలు ఎప్పుడు ఎవరిని అపార్థం చేసుకోడు, ఎవరిని పల్లెత్తు మాట కూడా అనడు. అలాంటిది సొంత అన్నను ఎందుకు అలా అంటున్నాడు? ఆ మాత్రం నీకు అర్థం కావడం లేదా? పెళ్ళి కావాల్సిన చెల్లికి పెళ్ళిళ్ళు చెయ్యకుండా వాడు పెళ్ళికి రెడీ అయిపోయాడు. ఇదేనా వాడికి బాధ్యత చెప్పు? ఏ ఉద్యోగం చేయడు, ఏ పని చేయడు, ఖాళీగా బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని పాడు చేసేశాడు. అలాంటి వాడిని వెనకేసుకొస్తూ బంగారం లాంటి ఆనిముత్యం లాంటి బాలుని తిడతావా? అసలు వాడికి వీడికి పోలికేంటి? బాలు వాడి తమ్ముడు అని చెప్పుకుంటే వాడికి చాలా గొప్ప, చాలా గౌరవం. అదే మనోజ్ బాలుకి అన్నయ్య అని ఎక్కడైనా చెప్పుకుంటే బాలుకి ఎంత అవమానమో నీకు కూడా తెలుసు కదా. అన్నీ తెలిసి నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావంటే అలా నీకు అలవాటైపోయింది. మాట్లాడు. ఏదో ఒకరోజు వాడి నిజస్వరూపం నీకే బాగా తెలుస్తుంది. అందరికంటే నీకే ఎక్కువ వాడు దెబ్బ కొడతాడు. అప్పుడు నువ్వు ఎంత పశ్చాత్తాపడ్డా వృధా. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన పార్వతమ్మ తన భర్తని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నువ్వు లేకుండానే సంవత్సరం ఎలా గడిచిపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఈ కన్నీళ్ళు కష్టాలతోనే సంవత్సరం గడిచిపోయింది. నీవు లేకుండా క్షణక్షణం మేము ఎంత బాధపడుతున్నామో, ఎంత ఏడుస్తున్నామో నీకే తెలుసు. నీ సంవత్సరికం రోజు ఇద్దరు ముగ్గురికి కూడా భోజనం పెట్టుకోలేని దుస్థితి అని కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలోపు సత్యం వస్తాడు. సత్యం వచ్చి చెల్లెమ్మ అని అంటాడు. అన్నయ్య గారు, మీరా అన్నయ్య గారు, ఇలా వచ్చారేంటి అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగుతుంది ఇక పార్వతమ్మ. అదే నా ఫ్రెండు చనిపోయి సంవత్సరం అవుతుంది కదా రేపటికే, రేపు సంవత్సరికం, దాని గురించి మాట్లాడడానికే వచ్చానమ్మా అని అనడంతో ఏముందన్నయ్య గారు, పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేస్తాను అని అంటుంది ఇక ఏడుస్తూ. అలా ఎలా చేస్తావో? వాడు నా ఫ్రెండు, నా ప్రాణ స్నేహితుడు, బాగా జరిపించాలి అన్నట్టు బాలు మీనా వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ సంవత్సరికం జరిపిస్తే బాగుంటుంది. రేపు ఉదయాన్నే పంతులు గారిని పిలిపించి పూజలు అవి జరిపించి కొంతమంది అనాథలకు నా ఫ్రెండ్ పేరు మీద అన్నదానం చేద్దామని నాకుంది. దయచేసి కాదనద్దమ్మా. నువ్వేది చెప్పినా నేను వింటాను, కానీ ఇది మాత్రం నువ్వు అడ్డుగిస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. వాడి ఆత్మ శాంతించాలి, ఎక్కడున్నా వాడి ఆత్మ శాంతించాలి. నువ్వు కాదంటే నా మీదొట్టే అని చెప్పడంతో ఇక పార్వతమ్మ కూడా సైలెంట్గా ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చేసి బాలుని పిలిపిస్తాడు. బాలుని పిలిపించి, అరే బాలు, నువ్వు కోడలు ఇద్దరు రేపు ఉదయాన్నే మీ అత్తారింటికి వెళ్ళాలి అని అనగానే, ఎందుకు నాన్న అని అంటాడు. ఎందుకేమిట్రా? మీనా వాళ్ళ నాన్న చనిపోయి రేపటికి సంవత్సరికం మీ ఇద్దరి చేతుల మీదే జరిపించాలి. అలాగే అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి. 100 మంది అనాథలకు అన్నదానం కూడా నువ్వే చెయ్యాలి. అన్నీ మీనా వాళ్ళ నాన్నగారి పేరు మీదే ఇవన్నీ జరగాలి. అమ్మా, రేపు ఉదయాన్నే మీరైతే బయలుదేరండి అని అంటాడు సత్యం. వెంటనే అక్కడికి ప్రభావతి వస్తుంది. ఏంటి, సంవత్సరికానికి బాలు మీనా అక్కడికి వెళ్తారా? అదేం కుదరదు. అసలే పెళ్ళి పెట్టుకున్నాము. ఈ పెళ్ళి టైంలో ఈ శుభకార్యం చేయబోతున్నాము. ఈ శుభ సమయంలో ఈ అశుభం ఏంటి చేయటం? నేను ఒప్పుకోను. బాలు మీనా అక్కడికి వెళ్ళడం నేను అసలు ఒప్పుకోను అని అంటుంది.
నువ్వు ఒప్పుకోకపోతే ఎవరు ఆగిపోతారే? అయినా అది ఒక పుణ్య కార్యక్రమం, అశుభ కార్యక్రమం అని అంటావేంటి? చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం. దేవుళ్ళకి పండగలు ఎలాగైతే చేస్తామో ఇది కూడా అలాంటిదే. దీనివల్ల నీకేమీ వచ్చిన నష్టం లేదు. పైగా కూతురు అల్లుడు వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేస్తే ఆ జంటకి కూడా చాలా మంచిది. అది వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి అని అనగానే, అది కాదండి, అసలే పెళ్లి పెట్టుకున్నాం కదా, ఇంట్లో చాలా పనులున్నాయి, అవన్నీ ఎవరు చేస్తారు? ఇప్పటి నుంచి పనులు చేస్తేనే కదా అప్పటికి పూర్తయ్యేది. ఈ టైంలో మీనా అక్కడికి వెళ్ళడం అవసరమా అని అంటుంది ప్రభావతి. అవసరమే, ఖచ్చితంగా అవసరమే, ఇప్పుడే వెళ్ళాలి. అయినా ముహూర్తాలు పెట్టుకోలేదు, అసలు ఏమీ లేదు, ఇంకా చాలా టైమే ఉంది, ఇంత కంగారు పడిపోతున్నావేంటి? ఆ పనులన్నీ నీ కొడుకు ఖాళీగానే ఉన్నాడు కదా, నువ్వు వాడు కలిసి చేసుకోండి. వాడి పెళ్ళికి కూడా వాడు పెళ్లి పనులు చేసుకోడా? మీనాకి వాడు అంత ద్రోహం చేసినా వాడి పెళ్ళికి మాత్రం మీనా పనులు చేయాలా? ఇదెక్కడ న్యాయం? ఏమీ కుదరదు, ఇలాంటివేమీ కుదరవు. మీనా, బాలు, మీరిద్దరైతే రేపు పొద్దున్నే ఉదయాన్నే చీకటితోనే బయలుదేరండి అని సత్యం అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది? రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది? అక్కడ సంవత్సరికం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాక అనుకోకుండా బ్యాంకుకి వెళ్ళిన బాలుకి మరి మనోజ్ 40 లక్షల రూపాయలు డబ్బు డ్రా చేసిన విషయం ఫ్రెండ్ ద్వారా తెలుస్తుందా? మరి తెలిసి ఏం చేస్తాడు? బ్యూటీ పార్లర్ పెట్టడానికి డబ్బు ఇచ్చింది మనోజే అని మరి ప్రభావతికి తెలిసి ఏం చేస్తుంది? తన మీద వట్టి వేసి కూడా ఎందుకు అబద్ధాలు చెప్పాడు? 40 లక్షల రూపాయలు ఉండి కూడా ఎందుకు చెల్లెలు పెళ్లి కోసం అని దాచిన డబ్బు తనకి ఇవ్వకుండా రోహిణికి ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ నిలదీస్తుందా? మరి ఏం జరగబోతోంది? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని